తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన పిల్లల్లో హరికృష్ణ, బాలకృష్ణలు ఎన్టీఆర్ లెగసీని కంటిన్యూ చేస్తూ వస్తుంటే, పొలిటికల్ లెగసీని అల్లుడైన చంద్రబాబు గారు కంటిన్యూ చేస్తూ వస్తున్న రోజుల్లో హరికృష్ణ గారు యాక్సిడెంట్లో మరణించారు. ఆయన మరణం తర్వాత ఎన్టీఆర్ ఫ్యామిలీలో చాలా మార్పులే వచ్చాయి. ముఖ్యంగా చంద్రబాబుకు, ఎన్టీఆర్కు, బాలకృష్ణకు మధ్య గ్యాప్ పెరిగింది. ముఖ్యంగా తాత పెట్టిన తెలుగుదేశానికి ఆ పార్టీ మనుషులకు జూనియర్ ఎన్టీఆర్ గారు దూరంగా ఉంటూ వస్తున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ చలనచిత్ర పరిశ్రమలో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. తాత పెట్టిన పార్టీ కోసం 2009 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ కోసం ఎన్టీఆర్ ప్రచారం చేశారు కూడా. అయితే ఎన్నికలకు మరికొద్ది రోజులుండగా జూనియర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కొద్ది రోజుల పాటు ఆసుపత్రిలో బెడ్కే ఆయన పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు ఎన్టీఆర్. ఆయనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అభిమానులు అడగ్గా, ఎన్టీఆర్ కూడా పార్టీకి అవసరం ఉన్నప్పుడు మీరు ఒక్క పిలుపు పిలిస్తే చాలు వచ్చేస్తానని అభిమానులకు హామీ ఇచ్చారు ఎన్టీఆర్ గారు. అయితే టీడీపీ పార్టీకి బాబాయ్ బాలయ్యకు ఎన్టీఆర్ దూరంగా ఉండటానికి చంద్రబాబు గారే కారణం అనే రూమర్స్ బాగా వైరల్ అయ్యాయి. చంద్రబాబుకు మాత్రం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదని, ఓ పక్క జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టడం, లోకేష్ని ముఖ్యమంత్రిని చేయడం కోసమేనని వార్తలొచ్చాయి. మొన్నటికి మొన్న సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి రోజు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలయ్యబాబు తొలగించమని చెప్పడం ఎంత వైరలైందో చెప్పనవసరం లేదు. దీంతో నందమూరి ఫ్యామిలీలో గొడవలు మొదలయ్యాయా అని అనుమానాలు మొదలయ్యాయి. గతంలో సైతం హరికృష్ణ సైతం చంద్రబాబుకు వ్యతిరేకంగా పార్టీ పెట్టి చర్చల అనంతరం మళ్లీ టీడీపీలోకి రావడం అందరికీ తెలిసిందే. 2009 ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనంతో టీడీపీ చరిత్రలో ఎన్నడూ చూడని పరాజయాన్ని చవిచూసింది. కేవలం 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దానికి తోడు జగన్ తన సమస్త సైన్యాలను ఉపయోగించి టీడీపీ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడంతో పార్టీ బతికి బట్టకడుతుందా అన్న అనుమానాలు అందరిలో వ్యక్తమయ్యాయి. దీంతో టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్కు అప్పగించాలని అభిమానులు, నేతలు డిమాండ్ చేశారు. ఇక ఈ పరిమాణంతో చంద్రబాబు, లోకేష్లు బాగా ఇబ్బంది పడగా ఎన్టీఆర్పై గ్యాప్ మరింత పెరిగిందనే విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు, వైసీపీ హయాంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వర్పై వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితులుగా మెలగాల్సిన కొడాలి నాని, వల్లభినేని వంశీలు ఈ కామెంట్స్ చేశారు. ఈ విషయంలో ఎన్టీఆర్ పొడిపొడిగా స్పందించాడనే కానీ నేరుగా ఖండించలేదు. తన మేనత్త విషయం ప్రస్తావించలేదు. మహిళలను గౌరవించాలని మాత్రమే మాట్లాడారు. అంతేకాదు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సమయంలో సైతం భిన్నంగా స్పందించారు ఎన్టీఆర్. నందమూరి తారక రామారావుతో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డిని లెజెండరీ పర్సన్ అంటూ చెప్పుకొచ్చారు ఎన్టీఆర్. అంతేకాని వైసీపీ ప్రభుత్వ చర్యలను తప్పుపట్టలేదు. చివరికి చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో సైతం తారక్ స్పందించడంతో టీడీపీ శ్రేణులు, నందమూరి అభిమానులు జూనియర్ ఎన్టీఆర్పై అనేక విమర్శలు చేశారు. 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ గారు శుభాకాంక్షలు మాత్రమే తెలిపాడు. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఆహ్వానం ఉన్నా తారక్ హాజరు కాలేదు. దీంతో వారి మధ్య విభేదాలు మరింత ముదిరాయని టాక్ నడిచింది. అసలు చంద్రబాబు, బాలయ్యలతో ఎన్టీఆర్ కలిసే ఛాన్సు అనే వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అలాంటి టైంలో చాలా రోజుల తర్వాత ఏపీ సీఎం స్వయాన మేనమామ చంద్రబాబు నాయుడు నివాసానికి ఎన్టీఆర్ వెళ్తున్నారు. వివరాల్లోకి వెళ్తే ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబును కలవనున్నారు. అమరావతి వెళ్లి వరద బాధితులకు 50 లక్షల రూపాయల చెక్కు అందించనున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో కలిసి అమరావతి వెళ్తున్నారు. ఇటీవల వరద బాధితులకు జూనియర్ ఎన్టీఆర్ 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే చాలా రోజుల తర్వాత చంద్రబాబును జూనియర్ ఎన్టీఆర్ కలవనున్నారు. దీంతో ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో మామ అల్లుళ్ళు కలవనున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత కొన్నేళ్లుగా చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ విభేదిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారానికి నేటితో తెరపడుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.